హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే ఇవాళ మంచి రెసిపీతో వచ్చేసానండి మీ ముందుకి. అది గుత్తి వంకాయ ఫ్రై అయితే చూపిస్తున్నాను. వెల్లుల్లిపాయ కారంతో ఈ గుత్తి వంకాయ చాలా బాగుంటుంది. లేత వంకాయలు తీసుకొని ఇలా 4 పక్షాల కింద కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసి పెట్టేయాలండి. ఈ లోపల మనం ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు, కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. అప్పుడు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఆయిల్తోనే మగ్గాలి. అవి మగ్గే లోపల మనం ఒక చిన్న మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఇందాక చెప్పాను కదా వెల్లుల్లిపాయ కారం అని. ఇక్కడ జీలకర్ర మెంతులు కొంచెం ఉప్పు వేసి దంచుకున్న తర్వాత అవి బాగా మెదిగాక మనం కారం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా దంచుకోవాలండి. చూసారు కదా ఇలా అయ్యాక ఈ లోపల మనం వంకాయలు కూడా చూసేద్దాం. వంకాయలు కూడా చక్కగా మగ్గాయండి. ఇక్కడ కొంచెం కరివేపాకు వేసి కలిపి కొంచెం పోపు దినుసులు, జీలకర్ర కొంచెం అటు ఇటు అన్నీ జరిపేసి మధ్యలో వేయండి. ఆ పోపు దినుసులు కొంచెం వేగాక మనం నూరు పెట్టుకున్న కారం కూడా వేసేసి బాగా వంకాయలకి పట్టించండి. నిజమండి, నమ్మండి, ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా కమ్మగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్.